భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక నియమం కాదు, మన గణతంత్ర స్ఫూర్తికి ఒక మూలస్తంభం లాంటిది. రాజా, నవాబ్, సర్ లాంటి బిరుదులను రద్దు చేసి పౌరులందరూ సమానమే అని మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత బలంగా నమ్మారో ఈ విశ్లేషణలో మనం లోతుగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఒక ప్రజాస్వామ్య సమాజంలో కొందరికి రాజా అని, సర్ అని ప్రత్యేకమైన బిరుదులు ఉండటం సరైందేనా? పుట్టుకతోనే కొందరికి ఒక ప్రత్యేక హోదా ఇవ్వడం సమానత్వ సూత్రానికి వ్యతిరేకం కాదా? ఈ ప్రశ్నలకు మన రాజ్యాంగ నిర్మాతలు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఆ సమాధానమే ఆర్టికల్ 18. ఇది కేవలం ఒక చట్టంలోని నిబంధన కాదు, సమాజంలో కృత్రిమంగా సృష్టించిన హోదాలను తొలగించి పౌరులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఒక శక్తివంతమైన సాధనమన్నమాట. సరే, అయితే ఇప్పుడు సెక్షన్ 1లోకి వెళ్దాం. అసలు ఏంటి ఈ ఆర్టికల్ 18? దీన్ని వివరంగా అర్థం చేసుకుందాం. ఈ ఆర్టికల్ 18లో ముఖ్యంగా 4 క్లాజులున్నాయి. మొదటిది, ప్రభుత్వం సైనిక లేదా విద్యా సంబంధమైన గౌరవాలు తప్ప మరే ఇతర బిరుదులు ఇవ్వకూడదు. అంటే యోగ్యతను గౌరవిస్తుంది, కాని వంశపారంపర్య హోదాలను తిరస్కరిస్తుంది. ఇక రెండవది, ఏ భారత పౌరుడు విదేశీ ప్రభుత్వం నుంచి ఎలాంటి బిరుదు తీసుకోకూడదు. మూడవది, మన దేశంలో పనిచేస్తున్న విదేశీలు కూడా రాష్ట్రపతి అనుమతి లేకుండా ఫారెన్ టైటిల్స్ తీసుకోకూడదు. ఇక చివరిగా, బహుమతుల విషయంలో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. అంటే పౌరుల విధేయత కేవలం భారతదేశానికే ఉండాలని ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే ఆర్టికల్ 18 యొక్క అసలు ఉద్దేశ్యం కేవలం బిరుదులను రద్దు చేయడం మాత్రమే కాదు, దాని వెనక ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది. ఇది వలసవాదపు సంఖ్యలను తెంచి పుట్టుకతో కాకుండా ప్రతిభతో గుర్తింపు పొందే ఒక ఆధునిక సమాజాన్ని నిర్మించడమే దీని లక్ష్యం. మనది రాచరికం కాదు, మనం ఒక గణతంత్ర రాజ్యమనే గట్టిగా ప్రకటించడం అన్నమాట. సరే, ఇప్పుడు సెక్షన్ 2. వేటికి అనుమతి ఉంది, వేటికి లేదు, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో స్పష్టంగా చూద్దాం. చూడండి, మహారాజా లేదా సర్ వంటి బిరుదులు ఒక వ్యక్తికి పుట్టుకతోనో లేదా అధికారం వల్లనో ఒక ప్రత్యేకమైన సామాజిక హోదాను ఇస్తాయి. కాని డాక్టర్ లేదా జనరల్ వంటివి ఒకరి నైపుణ్యాన్ని, వాళ్ల వృత్తిని సూచిస్తాయి. రాజ్యాంగం ఈ రెండింటి మధ్య చాలా స్పష్టమైన తేడాను గీసింది. ప్రతిభను గౌరవిస్తుంది, కాని కృత్రిమంగా సృష్టించిన హోదాలను మాత్రం పూర్తిగా తిరస్కరిస్తోంది. ఇక్కడే చాలామందికి ఒక పెద్ద సందేహం వస్తోంది. మరి పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న లాంటి జాతీయ పురస్కారాల సంగతేంటి? ఇవి కూడా ఆర్టికల్ 18ని ఉల్లంఘిస్తున్నాయా? రాజ్యాంగం ప్రకారం దీనికి సమాధానం చాలా సింపుల్. ఇవి ప్రత్యేక హోదానిచ్చే బిరుదులు కావు, దేశానికి చేసిన సేవకు ఇచ్చే గౌరవాలు మాత్రమే. ఇక సెక్షన్ 3. ఈ జాతీయ పురస్కారాల చుట్టూ అసలు ఎలాంటి చర్చ జరిగింది, కోర్టులో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయో చూద్దాం. ఈ ప్రశ్న నేరుగా సుప్రీంకోర్టు ముందుకే వెళ్ళింది. అసలు ఈ జాతీయ పురస్కారాలు సమానత్వ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయా, అవి రాజ్యాంగ విరుద్ధమా అని ఒక పెద్ద చర్చ మొదలైంది. దేశ అత్యున్నత గౌరవాల భవిష్యత్తు ఒక కీలకమైన రాజ్యాంగపరమైన సంఘర్షణగా మారింది. ఈ పెద్ద చర్చకు 1996లో వచ్చిన బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఒక చారిత్రాత్మక ముగింపు పలికింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 18 స్ఫూర్తిని మరియు జాతీయ పురస్కారాల ప్రాముఖ్యతను చాలా లోతుగా విశ్లేషించింది. సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా, తెలివిగా ఉంది. జాతీయ పురస్కారాలు రాజ్యాంగబద్ధమే, అవి ఆర్టికల్ 18ని ఉల్లంఘించవు అని స్పష్టం చేసింది. అయితే ఒక చాలా ముఖ్యమైన షరతు పెట్టింది. అదేంటంటే వాటిని పేరుకు ముందుగాని వెనుకగాని తగిలించుకుని బిరుదులుగా వాడకూడదు అని చెప్పింది. ఆచరణలో దీని అర్థమేంటంటే, ప్రభుత్వం ఒక వ్యక్తికి సర్ అని బిరుదు ఇవ్వలేదు, ఎందుకంటే అది రాజ్యాంగ విరుద్ధం. కాని అదే వ్యక్తికి పద్మశ్రీతో సత్కరించవచ్చు, ఎందుకంటే అది ప్రతిభకిచ్చే గౌరవం, బిరుదు కాదు. చూసారా, ఈ తేడా చాలా చిన్నదే అయినా రాజ్యాంగ స్ఫూర్తిపరంగా చాలా చాలా కీలకమైనది. సరే, ఇక చివరి సెక్షన్, గణతంత్ర స్ఫూర్తిని నిలబెట్టడం. ఆర్టికల్ 18 యొక్క అసలు సారం ఇదే. అసలు గణతంత్రమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, అధికారం రాజుల చేతుల్లో కాదు, మన చేతుల్లో, అంటే ప్రజల చేతుల్లో ఉండటం. ఆర్టికల్ 18 సరిగ్గా ఈ భావనకే ప్రాణం పోస్తుంది. వంశపారంపర్య బిరుదులను రద్దు చేయటం ద్వారా పౌరులందరూ సమానమే అనే ప్రాథమిక సూత్రాన్నిది పటిష్టం చేస్తుంది. ఇది ఒక్కటే విడిగా ఉండదు. మన రాజ్యాంగంలో సమానత్వపు హక్కుల గురించి చెప్పే ఆర్టికల్ 14 నుంచి 17 వరకు ఉన్నాయి కదా, వాటికి ఇది ఒక పర్ఫెక్ట్ ముగింపు లాంటిది. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడమే కాదు, సమాజంలో కూడా ఆ సమానత్వం కనిపించాలి, ఎలాంటి ప్రత్యేక హోదాలు ఉండకూడదని ఆర్టికల్ 18 నొక్కి చెబుతుంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన రాజ్యాంగం రాచరికపు బిరుదులను రద్దు చేసింది, చాలా మంచిది. కానీ ఈ డిజిటల్ యుగంలో ఇన్ఫ్లుయెన్సర్, సెలబ్రిటీ, ఆన్లైన్ గురు లాంటి కొత్త రకం హోదాలు పుట్టుకొస్తున్నాయి. ఒక్కసారి ఆలోచిస్తే ఇవి కూడా ఒక రకమైన ఆధునిక బిరుదులేనా? అసలు సమానత్వం అనే మన రాజ్యాంగ స్ఫూర్తిని ఈ కొత్త సామాజిక హోదాల మధ్య మనం ఎలా కాపాడుకోవాలి? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.